ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదండి, స్కార్పియో. అది ఇతరులను కొడుతుందన్న విషయం దానికి కూడా తెలియదట. మన జీవితాల్లో కూడా కొన్ని తేళ్ళు ఉంటాయి కదండి. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత విచక్షణ లేకుండా మాట్లాడతారంటే వాళ్ళు పక్క వాళ్ళని ఎంతగా హర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. అంత గ్రహింపు లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు అని. కానీ మనల్ని మనం చేసే తప్పుల్ని దేవాది దేవుడే క్షమించినప్పుడు ఇతరుల్ని మనం కూడా క్షమించాలి కదండి. ఆదాము అవ్వలు ఏదోని వనంలో తప్పు చేసినప్పుడు దేవుడు ఆదామును పిలిచి ఎందుకు ఇలా చేసావని అడిగితే, నేను తప్పు చేయలేదు, నీవు ఇచ్చినటువంటి ఈ హవ్వే తప్పు చేసిందని చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం కూడా చూస్తూ ఉంటాం కదండి. ఎవరైనా తప్పు చేసావు, ఎందుకు చేసావు అని అడిగినప్పుడు తను చేసిన తప్పుకి జస్టిఫికేషన్ ఇచ్చుకోకుండా పక్క వాళ్ళ మీద తోసిస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ఇలాగే కొంతమంది ఉంటారు. మనల్ని కృంగదీసేవాళ్ళు, మనం బాధ పెట్టేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనం తరచూ హర్ట్ చేసేవాళ్ళు మన జీవితంలో మన పక్కనే ఉంటారు. అలాంటి వారి కోసం అస్సలు బాధపడద్దు. ఏంటక్క ఎన్ని చెప్పినా అవతల వాళ్ళు ఎన్నన్నా సరే మనం అలానే సైలెంట్గా ఉండాలా, వాళ్ళని ఏమనొద్దా అని అనుకుంటున్నారేమో. నేను కూడా ఒకప్పుడు ఇలాగే క్వశ్చన్ చేసేదాన్ని అనమాట. అవతల వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే ఇలాగే సైలెంట్గా ఉండాలా అని. తర్వాత నేను తెలుసుకున్నాను. మీకు విషయం చెప్పనా, ఇశ్రాయేల్ ప్రజాంగం అంతా ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఫరో సైన్యం వెనకాలే తరుముతూ ఉంది. నిజం చెప్పాలంటే ఇశ్రాయేల్ జనాంగం చాలా ఎక్కువ ఫరో సైన్యం కంటే. వీళ్ళు తిరగబడాలనుకుంటే ఫరో సైన్యం మీద దాడి చేయొచ్చు, కానీ సైలెంట్గా ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు. సో మనం కూడా మన జీవితాల్లో కూడా ఈ ఫరో సైన్యంలాగా మనల మీద నిందలేస్తూ అవమానిస్తూ మనల్ని కృంగదీస్తూ ఫరో సైన్యంలో మనల్ని తరుముతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అస్సలు బాధపడదు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకోవాలి. నిన్ను సైలెంట్గా ఉండమన్నాడు, కానీ దేవుడు సైలెంట్గా ఉంటానని చెప్పలేదు కదా. సో రివెంజ్ తెచ్చుకోవడం మన పని కాదు. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించని నా ఆజ్ఞ ఉంది కదా. సో ఆ ఆజ్ఞను మీరి మనం ఎందుకు దేవునికి దూరం అవ్వాలి? కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు. దేవుడు సైలెంట్గా ఉంటానని చెప్పలేదు కాబట్టి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టేవారిని, మిమ్మల్ని కోపగించుకునేవారిని, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళని మీరు దేవునికి అప్పగించండి. దేవుడు చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.